పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన అందరికీ వందనములు. ముందుగా ఒక వాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. చాలండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు మోకరించగలరు, ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మా తండ్రి, మా ఆదరణకర్త, మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. అవును నా తండ్రి నాయన, మరి మేమైతే నా తండ్రి బలహీనులం నా తండ్రి నాయన. మరి నీ యొక్క గొప్ప ఆదరణ చేత నాయన మమ్మల్ని రక్షిస్తూ నాయన మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నా తండ్రి, మరి నాయన మీ యొక్క ఆదరణ లేకపోతే నాయన మేము ఎప్పుడో నశించిపోయేవాళ్ళు నా తండ్రి. అటువంటి ఆదరణ నా తండ్రి మాకు ఇస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి నాయన. మరి ఈ విధంగా ఈ ఆదివారంన మరి మేమందరం ఈ విధంగా కూడుకొని నా తండ్రి సంఘంగా ఏర్పడి మరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి నాయన. మరి రాగలిగిన వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి రాలేకపోయిన వారు ఇంకెవరున్నారు నా తండ్రి. మరి మీ చిత్తమైతే మరి ఆరాధనకి నడిపించమని వేడుకుంటున్నాను నా తండ్రి. మరి అదేవిధంగా మరి దూర ప్రాంతాలకి నా తండ్రి నాయన, మరి యువరాజ్ అన్న, అదేవిధంగా మరి యేసుదాస్ అన్న, మరి ఇంకెవరైతే నాయన మరి వివిధ ప్రాంతాలకి నాయన మరి ప్రార్థనల కోసం వెళ్తున్నారో, మీ వాక్యం పంచుకోవడానికి వెళ్తున్నారో, మరి వారిని కూడా దీవించండి. మరి ఎక్కడెక్కడైతే నాయన మరి మీకు నాయన ఆరాధన జరుగుతున్నదో, మరి ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో నాయన ప్రతి చోట మీరు ముందుండి నడిపించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మరి ఈ విధంగా నా తండ్రి యేసయ్యా, మరి నేనైతే బలహీనుడిని నాయన, అల్పునడు నా తండ్రి నాయన. మరి చాలా నాయన మరి తక్కువ వాడిని నా తండ్రి. అయినప్పటికీ నాయన మరి నీ వాక్యం పంచుకున్నట్టుకు నన్ను నిలబెట్టి ఉన్నారు తండ్రి. నీకే వందనాలు తండ్రి. మరి వాక్యం చెప్పేటప్పుడు నాయన మరి మీరు నాతో ఉండి నాయన నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి మరి ఈరోజు జరిగించబడుతున్నటువంటి ఆరాధన వర్తమానము, బలవర్తమానంలో మీరు మాకు తోడు నడిపించమని మా ప్రభు అయిన మీ ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ వాక్యం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుతాను. ఈరోజు మనం ఈ విధంగా మరి ఆరాధనకి వచ్చి దేవుని నామాన్ని మహిమపరచుటకు, ఘనపరచుటకు మరి ఎందుకు కారణం అంటే దేవుడి యొక్క గొప్ప ఆదరణ. దేవుని ఆదరణ లేకపోతే మనము చచ్చిన స్థితిలో ఉండిన వారము, నిష్ప్రయోజకులము, ఎప్పుడో నశించిపోయేవారం. కేవలం మరి దేవుని యొక్క ఆదరణ చేతనే. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆనాడు మరి దేవుడు అంటున్నాడు ప్రజలతో, ఎలా ఆదరిస్తాడట? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఇక్కడ చాలామంది మరి తల్లులు ఉన్నారు. మరి వారి పిల్లల్ని మరి అంటే వారు ఆదరించడం అంటే ఏంటి? ఇక్కడ ప్రేమించటము, తప్పులు చేసినా క్షమించటము, వారి ఎడల శ్రద్ధ చూపించటము, వారిని కాపాడటము, అనుక్షణం వారి మంచి కోరుకోవడం, వాళ్ళు తప్పులు చేసినా క్షమించి వారి మీద జాలిపడి వారిని దగ్గర తీసుకోవటం కదా. ఈరోజు అంటే మరి ఎంతమంది మదర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లల విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే మరి మీ పిల్లల్ని మీరు ఏ విధంగా ఆదరిస్తున్నారు అంటే, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నోసార్లు మరి తల్లిదండ్రులకి విరుద్ధంగా ఉంటాం. అయినప్పటికీ మరి ఆ తల్లి మరి ఎలా క్షమిస్తుంది చూసారా?
మీ అందరికీ తెలిసిందే కదా. అదేవిధంగా అంతకంటే గొప్ప ఆదరణ దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఒకని తల్లి అంటే తల్లితో దేవుడి యొక్క ఆదరణని తల్లితో పోలుస్తున్నాడు అంటే, మరి సృష్టిలో పిల్లల్ని మరి తల్లి ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు. తల్లి చూపించినటువంటి మరి ఆ ప్రేమని కానీ ఆ ఓర్పుని కానీ మరి ఎవరు చూపించలేరు భూమి మీద పిల్లల మీద. కాబట్టి అంటే దేవుడి ప్రేమ కూడా మరి మన మీద ఎలా ఉందంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుట. అంటే దేవుడు ఒక వాక్యంలో మరి మనల్ని ఎలా భూమి మీద ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, ఎలా ఆదరిస్తున్నాడు, ఎలా రక్షిస్తున్నాడు, ఎలా క్షమిస్తున్నాడు అనేది ఈ వాక్యం ద్వారా చాలా చక్కగా చెప్పబడిందండి. కాబట్టి అంటే ఇక్కడ వాస్తవానికి మరి మనుష్యుల యొక్క ఆదరణ ఎలా ఉంది భూమి మీద చూడండి. మనుషుల యొక్క ఆదరణ ఎలా ఉంటుందంటే కొంతకాలమే కదా. మనిషి యొక్క జీవితకాలం కొంతకాలమే. అదేవిధంగా ఒక మనిషి మరి ఇంకొక మనిషి మీద చూపించేటువంటి ప్రేమ కూడా కొంతకాలమే అండి. మీరు ఒక మనిషిని ఇష్టపడండి, లేదా ఒక మనిషిని ఆదరించండి, ఇంట్లో పెట్టుకోండి, కొన్ని రోజులు అతన్ని పోషించండి. తర్వాత ఎలా అనిపిస్తుంది? ఏదో ఒక రోజు మీకు భారం అనిపిస్తుంది కదా. కొత్త వింత పాత రోత అని ఒక సామెత ఉంది. ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ కొత్తలో చాలా సంతోషం వేస్తుంది. రోజులు గడిచే కొద్దీ ఇక వారి మీద మనకి ఏమైపోయింది, ప్రేమలు తగ్గిపోయి ఇక పగలు కోపాలు వస్తూ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు పోతారా, డబ్బులు అయిపోతున్నాయి, బియ్యం అయిపోతున్నాయి, సరుకులు అయిపోతున్నాయి, మేము అప్పులు పాలైపోతున్నాం, మా సంపాదన అంతా వీళ్ళకే పెట్టాల్సి వస్తుంది. అంటే అంటే మనుష్యుల యొక్క ప్రేమ ఎలాంటిదట? కొంతకాలమే. కానీ దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుందట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇర్మియా గ్రంథంలో దేవుడు చక్కగా చెప్తాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చూడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మరి దేవుడి ప్రేమ ఎలా ఉంటుందండి మనుషుల మీద? శాశ్వత కాలం కదా. మనుషుల ప్రేమ కొంతకాలమే, కానీ దేవుడి ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. కాబట్టి మరి దేవుడు చూపించే ఈ ప్రేమకి, దేవుడు మనకి ఇచ్చే ఆదరణ కొరకు ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడం అనేది చేయవలసి ఉంది. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే ఇంకా దేవుడు మనతో ఎప్పట్లా ఉంటాడట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం లాస్ట్లో ఉంటుంది. లాస్ట్లో అంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అంటే ఈరోజు ఒక మనిషికి మనం తోడుంటే ఎంతకాలం అండి? ఒక భార్య భర్తకి, ఒక భర్త భార్యకి, ఒక తల్లి అంటే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులతో ఎంతకాలం ఉంటారు తోడు? ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెళ్ళి అయితే వెళ్ళిపోతారు. భార్య భర్తలు బాగా బతికితే 60-70 సంవత్సరాలు అంటే లిమిటెడ్. కానీ దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడట? యుగ సమాప్తి వరకు. అంటే యుగ సమాప్తి వరకు కూడా దేవుడు నిన్ను, నీ ఆత్మను బ్రతికున్నప్పుడు నీ శరీరాన్ని, నీ మనసును చనిపోయినాక నీ ఆత్మను కూడా ఏం చేస్తున్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మనతో ఉంటా అంటున్నాడు. మరి దేవుడు తోడుంటే మనకి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవండి కదా. అంటే దేవుడి యొక్క ఆదరణ ఎలా ఉంటుందండి? శాశ్వత కాలం ఉంటుంది, యుగ సమాప్తి వరకు ఉంటుంది. కాబట్టి దేవుడు చూపించేటువంటి ఆ ప్రేమను బట్టి మనం ఈరోజు మరి దేవుడు స్తుతికి పాత్రుడై ఉన్నాడు. అదేవిధంగా మరి మనుష్యుల యొక్క ఆదరణ ఎలా ఉంటుంది? మనిషిని బట్టి మారుతూ ఉంటుంది కదా. మీకు నచ్చిన వ్యక్తులు వస్తే ఒకలాగా మనం ప్రవర్తిస్తాం, సంతోషం. నచ్చిన వ్యక్తులు ఎదురుపడితే ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా. నచ్చిన వాళ్ళకి కూర వేయాలంటే ఒక 4 ముక్కలు ఎక్కువ వేస్తాం. అంటే విందులో ఉదాహరణకు చెప్తున్నా, నచ్చిన వ్యక్తి ఎదురుగుంటే ఒక ముక్క వేసి వెళ్తాం. అంటే మన యొక్క ఆదరణ, మన యొక్క ప్రేమ, మన యొక్క కృతజ్ఞత అంటే ఎదుటివారి పట్ల ఎలా ఉంటుంది? మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది. మనకి ఇష్టమైన వ్యక్తులు మనకి చుట్టాలు వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. మనకి ఇష్టం లేని వ్యక్తులు ఇంకొక 2 రోజులు ఉండడానికి వస్తే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనిషికి అంటే మనం ఇక్కడ ఎలా ఉంటుందంటే మనుషుల యొక్క ఆదరణ మనుషుల యొక్క ముఖములు చూసి, ధనం చూసి, వారి యొక్క స్థాయిని చూసి మనం ఆదరిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక బెగ్గర్ వచ్చాడు అనుకోండి, మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? అదే ఒక ఎమ్మెల్యే ఎంపీ వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఉరుక్కుంటూ వెళ్తాం కదా. అంటే ఏంటి? మనిషిని బట్టి మనం వాళ్ళని స్వీకరించే విధానం
తేడా ఉంటుంది. కానీ దేవుడి యొక్క ఆదరణ ఎలా ఉంటుందట అంటే దేవుడు ఎవరిని చూస్తాడట? మనుషులను చూడండి, హృదయాన్ని చూస్తాడట. మొదటి సమూయేలు గ్రంథం అంటే దేవుడు ఎలా ఉంటాడు అనేది సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చివరిలో చూస్తే, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అంటే దేవుడు ఆదరణ ఎలా ఉంటుందండి? నీ మనస్సును చూస్తాడు. అంటే అక్కడ ఆదరించినప్పుడు ఏమనుకున్నాం? మనం ఒక వ్యక్తిని మనం ప్రేమించడము, వాళ్ళ మీద కనికరపడటము, వారి మీద దయ చూపటము, వారిని ఆదరించడం, అంటే వారిని మంచి చెడులు చూసుకోవటము, వారి యొక్క క్షేమాలు చూసుకోవటం. అటు ఇక్కడ మనుషులైతే మరి ఎలా ఉన్నారు? మనిషికి అంటే ముఖానికి ఆదరణ మారిపోతుంది. స్థాయిని బట్టి, అధికారాన్ని బట్టి మన యొక్క ఆదరణ అంటే మన యొక్క రెస్పాన్స్ మారిపోతుంది. కానీ దేవుడు నీ ముఖాన్ని చూడడండి. నీ ముఖాన్ని చూసి నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు తెల్లగా ఉన్నావా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేదా నీకు ఏమైనా ఆస్తి అంతస్తులు ఉన్నాయా, నీకు 10 బిల్డింగ్లు ఉన్నాయా, 100 ఎకరాల పొలం ఉందా, సో నేను నిన్నే ఆదరిస్తాను, నీకు ఏమైనా నేను కాపాడుతాను దేవుడు అంటున్నాడా? దేవుడు ఎవరిని చూసి ఆదరిస్తాడండి? నీ యొక్క హృదయాన్ని, పై రూపంను లక్ష్య పెట్టడండి దేవుడు నీ హృదయాన్ని. మరి దేవుడి యొక్క ఆదరణ నువ్వు పొందాలంటే, దేవుని యొక్క కృప నువ్వు పొందాలంటే నీ హృదయం కూడా ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టడుగా ఉండాలి. అంటే దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి. అలా చేస్తేనే మరి దేవుడి యొక్క కృప అనేది మరి నీ యొక్క హృదయాన్ని చూసి నిన్ను. నెక్స్ట్ అదేవిధంగా మరి మనుషుల యొక్క ఆదరణ ఎలా ఉంటుంది? కేవలం మాటల వరకే కదండి. ఈరోజు మనం మాటలు చెప్పమంటే మాటలట కోటలు దాటుతాయట, చేతలట గడపలు దాటవట. ఉత్తుత్తి మాటలు చెప్పమంటే ఎన్నో చెప్తాం, చేసి చూపిమంటే కదా చేయలేం. అంటే మనిషి యొక్క మాటలు ఎలా ఉంటాయంటే, మనిషి యొక్క ఆదరణ, మనిషి యొక్క ప్రేమ చాలామంది మాటల వరకే పరిమితం అండి. కానీ దేవుడి యొక్క ఆదరణ ఎలా ఉంటుందండి? దేవుడు నీకు సహాయం చేసే దేవుడు, ఆపత్కాలంలో నిన్ను ఆదుకునే దేవుడు అండి. చూద్దాం, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం చూస్తే, కీర్తనలు 46 మొదటి వచనం చూద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు అండి. చూసారా? అంటే ఇందు నిమిత్తమే మనం దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. ఏ సమయంలో ఆపత్కాలంలో చాలామంది మనం మంచిగా ఉన్నప్పుడు, మన ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు, మన దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారు. ఒక్కసారి నీ దగ్గర డబ్బు లేకపోతే, ఒక్కసారి నీ దగ్గర అధికారం లేకపోతే, ఒక్కసారి నీ దగ్గర ఏమీ లేకపోతే ఎంతమంది నిన్ను ఆదరిస్తారు చెప్పండి కదా. నేను కూడా గతంలో చిన్నప్పుడు చాలా అనాదరణకు గురయ్యాం. అంటే మేము కూడా కొంత పేదరికంలోనే బతికాం. మా కుటుంబం చిన్నప్పుడు మా తల్లిదండ్రులు చూస్తే మరి ఒకటే సంపాదన, నలుగురిని పోషించాలి కదా. మా తల్లిదండ్రులను కూడా మా బంధువులే హేళన చేసేవాళ్ళు. ఉద్యోగం ఏమో అలా ఉంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వేం పెళ్లి చేస్తావు, నువ్వేం పోషిస్తావు అని మా బంధువులే, మా అమ్మ రక్త సంబంధికులే చాలామంది హేళన చేసేవాళ్ళు. ఎందుకని? ఆదరణ లేదు. ఎందుకని? మా దగ్గర డబ్బు లేదు, నలుగురు ఉన్నాం, ఒక సంపాదన, ఇటు నుంచి ఏమీ లేదు, అటు నుంచి ఏమీ లేదు, ఆదరణ లేదు. అంటే మన దగ్గర అదే ఈరోజు నలుగురం దేవుడి వల్ల మా తల్లిదండ్రులు నలుగురికి ఒక మంచి స్థాయిలో ఉంచారు, ఉన్న దాంట్లో మంచిగా మమ్మల్ని సెట్ చేశారు. ఈరోజు ఎక్కడ చేయి చాపకుండా మేము బ్రతుకుతున్నాం. అంటే ఈ ఆదరణ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంటే మనుషుల ఆదరణ ఎలా ఉంటుందంటే, నీ యొక్క స్థాయి మంచిగా ఉన్నప్పుడే ఆదరిస్తారు. కానీ దేవుడి ఆదరణ ఎలా ఉంటుందంటే, దేవుడు నీకు ఎప్పుడు సాయం చేస్తాడు? చూడండి, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు అండి. చూసారా? నీకు కష్టం వస్తే నువ్వు నమ్ముకోవాల్సింది కేవలం దేవుణ్ణే కదా. రాజులను నమ్ముకొనొద్దు, ఇంకెవరు నమ్ముకొనొద్దు, మనుషులను నమ్ముకొనొద్దు, ఎవరిని నమ్ముకొనొద్దు అండి. నీకు ఆపద వచ్చినప్పుడు కేవలం దేవుణ్ణే నమ్ముకోవాలి. ఎందుకంటే ఆపత్కాలంలో నీకు సహాయం చేసే ఏకైక వ్యక్తి దేవుడే. కాబట్టి అలాంటి దేవుణ్ణి మరి మనం ఈనాడు మనకి దేవుడు అంత గొప్ప ఆదరణ ఇస్తున్నందుకు మరి దేవుడు స్తుతికి ఆరాధనకి పాత్రుడండి కదా. ఇంకా దేవుడు మరి ఎలాంటి వారిని ఆదరిస్తాడంటే చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము
18వ వచనం చూస్తే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చూసారా, అంటే మరి దేవుడి యొక్క ఆదరణ ఎవరికి ఉంటుందంటే, ముఖ్యంగా ఎవరైతే ఇక వారి మనసులు విరిగిపోతాయి, వారి మనసులు నలిగిపోతాయి, హృదయాలు విరిగిపోతాయి. అంటే చాలామంది హృదయం విరిగిపోయిందంటే ఏంటిగా, ఇక నేను చనిపోవడమే నాకు దిక్కు అంటారు. అంటే నేను చేసిన పాపాలను బట్టి, నేను చేసిన ద్రోహాలు మోసాలను బట్టి నేను దేనికి పాత్రుడను? మరణానికి పాత్రుడు. కానీ ఈరోజు మరి ఎంత పెద్ద పాపం చేసినప్పటికీ నీవు మారు మనస్సు పొంది దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి దేవుడి ముందు నిలబడితే, అంటే ఇక్కడ ఈరోజు మనుషులైతే నిన్ను శిక్షిస్తారు, కానీ దేవుడు నిన్ను శిక్షించే దేవుడు కాదండి. చూద్దాం, యోహాను పత్రిక 8వ అధ్యాయము 8:10-11 వచనాలు చూడండి. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. చూసారా, అంటే ఇక్కడ ఒక వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ కదా. అక్కడ మరి ఇక్కడ చూస్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడితే అక్కడ శిక్ష ఏంటండి? రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంటే ఇప్పుడు ఆ స్త్రీకి మరి చేసిన పనికి ఏంటి శిక్ష అంటే చావే. ఎలాంటి చావు? ఆత్మహత్య కూడా కాదు, రాళ్లతో కొట్టబడి చావబడాలి. అలాంటి స్త్రీ మరి దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరిని ఆశ్రయించిందామా? అంటే వీళ్ళందరూ కలిసి అక్కడ తీసుకెళ్ళినప్పుడు మన మనుషులైతే రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు చంపడానికి కదా. ఈరోజు మనం కూడా అలానే ఉన్నాం. అంటే మన ఎదుట ఎవరన్నా పాపం చేస్తుంటే, మన విషయంలో ఎవరన్నా మోసం చేస్తుంటే, మన విషయంలో ఎవరన్నా అన్యాయం చేస్తుంటే మనం ఎలా ఉన్నాం? వారిని ఎప్పుడు మృంగుదామా, ఎప్పుడు చంపుదామా అని ఉన్నాం. కానీ మరి దేవుడు యొక్క ఆదరణ, దేవుడి యొక్క కృప ఎలా ఉంది చూడండి. అంటే దేవుడు వాళ్ళని అడిగాడు, మరి ఇక్కడైతే ఎవరైతే పాపం చేయలేదో ముందుగా వాళ్ళని రాయి వేయమన్నాడు. అంటే వాళ్ళ మనసులకు అర్థమైపోయింది, వాళ్ళు ఎంతటి పాపులో వాళ్ళకి అర్థమైపోయిందండి. ఒక్కరు కూడా ఒక రాయి వేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు పాపం చేసి ఉన్నారు. మరి అందరి పాపుల్ని రక్షించడానికే యేసుక్రీస్తు వారు వచ్చారు కదా. చూడండి ఇక్కడ, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళైతే పాపం చేసి ఉన్నారు, అందరిలో పాపం ఉంది. ఆ పాపం భయంతో శిక్ష విధించలేకపోయారు. మరి దేవుడు ఏం పాపం చేశాడు? ఏం పాపం చేయలేదు కదా. దేవుడు చేసింది ఒకటే, నీ కొరకే చనిపోయాడు ఆయన. పాపం చేసి మరి కొరడా దెబ్బలు తినలేదు, ముండ్ల కిరీటం పెట్టించుకోలేదు. నీ కొరకు దేవుడు నిన్ను ఆదరించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను మార్చడానికి. కానీ దేవుడు ఈరోజు మరి చనిపోయాడండి. కాబట్టి అక్కడ మరి అంత పాపం చేసిన స్త్రీకి కూడా ఏం దొరికింది? అక్కడ యేసుక్రీస్తు వారి ఆదరణ, గొప్ప ఆదరణ దొరికింది, కనికరం దొరికింది, ప్రేమ దొరికింది. చూసారా, మరి ఈరోజు మన పరిస్థితి కూడా ఎలా ఉంది చూడండి. అంటే దేవుడు మన విషయాలు కూడా, మనం కూడా కదా మరి చూస్తే, వాక్యం చూస్తే ప్రతి ఒక్కరు అందరూ పాపం చేసి ఉన్నారు కదా. ఏ భేదం లేదు, అందరూ ఏదో ఒక రూపంలో పాపం చేస్తున్నారు. మరి మనం కూడా ఏదో ఒక శిక్షకి పాత్రలు అయినప్పటికీ దేవుడు, మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించామో, మరి దేవుడిని వేడుకున్నామో, మన పాపాలన్నీ తీసివేస్తా అని చెప్తున్నాడు దేవుడు కదా. మరి అటువంటి గొప్ప దేవుడు మరి ఈరోజు స్తుతికి, ఆరాధనకి పాత్రుడండి. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 దానికంటే ముందు ఇది ఒకటి చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఇప్పుడు దేవుడు ఎవరి విషయంలో ఆదరణ చూపిస్తున్నాడు, ప్రేమ దయ అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చూసారా, ఈరోజు ప్రయాసపడి అంటే నీ పరిస్థితులను బట్టి
నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, నీ ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, నీ వ్యక్తిగత పరిస్థితులు కావచ్చు, సమాజంలో నీ పరిస్థితి ఎలా ఉంది? భారంతో నిండిపోయింది కదా. ఈరోజు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే మోయలేని భారం. ఒకప్పుడైతే ఒక కుటుంబంలో 10 మంది 12 మంది ఉండేవాళ్ళు. మరి ఏ రోజు కుటుంబాన్ని పోషించడానికి భారం అనిపించలే వాళ్ళకి. మరి ఈరోజు ఒక్కళ్ళు ఇద్దరు పిల్లల్ని పోషించలేకే ఇద్దరు పిల్లల్ని పోషించడం భారం అయిపోయింది మనకి. ఎందుకని అలా అయిపోయిందంటే మన పరిస్థితి అలా ఉంది కదా. అంటే ఇక్కడ పరిస్థితి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రయాసపడుతున్నాం, మనం బ్రతకడానికే ప్రయాసపడుతున్నాం. మన జీవితం అంతా ప్రయాస, భారం, దుఃఖం కదా. మరి ఇంతటి దుఃఖంలో ఉన్న నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్రాంతి లేదు కదా. అలాంటి నీకు మరి ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అంటే దేవుడి వద్దకు వస్తే ఏమైందటండి? విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. అంటే దేవుడి యొక్క ఆదరణ, కృప, కనికరం, దయ నీకు దొరుకుతాయి. అంటే దేవుడి యొక్క ఆదరణ పొందితే ఆ మేలులు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మరి అందరికీ దేవుడు ఎంతో ఆదరణ ఇస్తాడండి కదా. ఇవ్వలేదా అండి? దేవుడు నన్ను ఆదరించలేదు అనే వాళ్ళు చేయతండి ఒకసారి. దేవుడి యొక్క ఆదరణ లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండవు, నేను ఇక్కడ ఉండను కదా. ఈరోజు ఇదే క్షణంలో మరి ఎంతోమంది ఆసుపత్రి బెడ్ల మీద ఉన్నారు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయి ఉన్నారు, నడవలేని స్థితిలో, చర్చికి రాలేని స్థితిలో ఉన్నారు, తిండి లేక అలమటించే వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నిన్ను మరి ఇక్కడ దాకా నడిపించాడంటే అది కేవలం దేవుడి యొక్క ఆదరణే కదా. అలాంటి దేవుడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి కదా. మరి లూకాసు వార్తలో మనం ఒక చిన్న స్టోరీ చూస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయము అంటే దేవుడు ఎలా ఆదరించాడు అనేది ఒక చిన్న మరి ఉపమానం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 20 వచనంలో చూస్తే ఒకసారి చదవండి. 20 వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించెను. క్రొవ్విన పశువును తెచ్చి వధించుచు మనం తిని సంతోషించుదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడ్డారు. చూసారా, ఈరోజు కూడా ఎగ్జాక్ట్గా మరి మన పరిస్థితి అలానే ఉంది. అంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు వర్తమానం ఒకసారి మనం గమనిస్తే మరి అంటే మనం కూడా ఈరోజు అలానే ఉన్నాం. అంటే మనకి మంచి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి లోకాశలుగా ఆశపడి ఒక చిన్న కుమారుడు ఏం చేశాడండి? తండ్రి ఆస్తిని మొత్తాన్ని అంటే నా హక్కులాగా భావించి తీసుకొని వెళ్ళిపోయి విదేశాలకు పోయి చిల్లర పనులు చేసి ఆస్తిని అంతా వివిధ వ్యాపారాల్లో దుర్వ్యాపారాలు పెట్టి నాశనం చేసుకున్నాడు. నాశనం చేసుకొని ఇక తన తండ్రి దగ్గరకు రాలేక ఏం చేశాడండి? ఎలాంటి తిండి తిని బతికాడు? పందులకు పెట్టే పొట్టు తిని బతికాడండి. ఇక అంటే ఒక పందితో సమానంగా బతికాడు. మరి అలాంటి వ్యక్తి తన మనస్సు మార్చుకొని తండ్రి వైపు తిరిగాడు. నా తండ్రి దగ్గర ఎంతోమంది పనులు ఉన్నారు, ఆ పనులు ఎంత మంచిగానో బ్రతుకుతున్నారు, కనీసం నా తండ్రికి కొడుకులాగా కాకపోయినా ఒక పనివాళ్ళలాగానే నేను బ్రతకలేనా అని మనస్సు మార్చుకున్నాడు. వెళ్ళి తండ్రి వద్దకు వెళ్తే తండ్రి పనుల్లాగా పెట్టాడా అండి? తన దగ్గర ఉన్న కుమారుని కంటే కూడా గొప్పగా అతన్ని ఆదరించాడు కదా. పెద్ద కుమారుడు బాధపడతాడు, ఏంటి నేను ఏ తప్పు చేయలేదు, నీకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు, నాకు ఎప్పుడు ఇలా చేయలేదు అని పెద్ద కుమారుడు బాధపడతాడు. అంటే ఈరోజు మన పరిస్థితి కూడా ఖచ్చితంగా ఇలానే ఉంది. ఎన్నో పాపాలు చేసి, ఎన్నో మోసాలు చేసి, వేషధారణ వేసి, మాయమాటలు, కపటం ఇవన్నీ చేస్తూ, దేవుణ్ణి మోసం చేస్తూ, తల్లిదండ్రులను మోసం చేస్తూ, కుటుంబీకులను మోసం చేస్తూ, సమాజాన్ని మోసం చేస్తూ మనం వెళ్తున్నాం. కానీ ఏ రోజైతే నీలో మారు మనసు వస్తుందో దేవుడు ఆదరించే దేవుడు అండి. చూసారా, ఇక తను పంది బతికి అంటే ఆల్మోస్ట్ ఒక పందిలాగా బతికాడు. అలాంటి వాడికి మళ్ళీ ఒక మంచి కుమారుడి యొక్క తన స్థానాన్ని తనకి పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. అంటే మనల్ని కూడా ఆదరించే దేవుడు అలానే ఉన్నాడు.
నువ్వు ఒకసారి చేసిన తప్పుల్ని మరి ఒప్పుకొని దేవుడి దగ్గరికి వెళితే దేవుడు నిన్ను తప్పక క్షమించి నీకు ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నత స్థితి ఇచ్చే దేవుడు అండి. అంత గొప్ప ఆదరణకర్త మన దేవుడు కదండి. మరి అలాంటి దేవుడు ఈరోజు మరి స్తుతికి ఆరాధనకి పాత్రుడు అండి. అలాంటి దేవుడి నామాన్ని మనం ఎంతైనా ఘనపరచవలసిన అవసరం ఉంది కదండి. అదేవిధంగా ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం. 2 చివరిలో 5 దగ్గర చదవండి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారండి. ఈరోజు మీకు ఇలాంటి గొప్ప రక్షణ దొరికిందంటే కేవలం యేసుక్రీస్తు వారు చూపినటువంటి మహా ప్రేమ, మహా కృపచేతనే కదండి. ఈరోజు అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము, మనకున్నటువంటి ధనం కావచ్చు, హోదా కావచ్చు, డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మనకున్నటువంటి ఈ ప్రశాంతమైన జీవితం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి దేవుడు ఇచ్చిందే, మనం తెచ్చుకున్నది కాదు కదా, మనం కొనుక్కున్నది కాదు, మనం తెచ్చుకున్నది కాదు. అంటే దేవుడి యొక్క కృప అనుమతి లేనిది ఈరోజు మనకి రక్షణ లేదు. అంత మంచి గొప్ప దేవుడు అండి కదా. చూద్దాం. అంటే ఈరోజు మనం ఎలా ఉన్నామండి? చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు బ్రతికిచ్చాడు కదా. చచ్చిన వారమై ఉండినప్పుడు సహితం అంటే ఆల్మోస్ట్ మనం డెడ్, చనిపోయిన స్థితిలో ఉన్నాం. అలాంటి మనలను కూడా అంటే చాలామంది డాక్టర్లు చూస్తే ఇక చనిపోతాడు అనుకునే వ్యక్తులను ఏం చేస్తారు? సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీతో మెషినరీలు వాడి ఏం చేస్తారు? బ్రతికిస్తున్నారు కదా. ఇజ్రాయెల్లో అంతకుముందు చెప్పారు, మెడకాయ తెగిపోతే మెడకాయ ఎతికిచ్చి బతికిచ్చారట. ఇప్పుడు మన హైదరాబాద్లో గుండె పోతే వేరే గుండెని పెట్టి గుండెని బ్రతికిస్తున్నారు, కళ్ళు పోతే వేరే కళ్ళు పెడుతున్నారు. అంటే ఇంత గొప్ప టెక్నాలజీ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా దేవుడు అనుమతిస్తేనే జరుగుతున్నాయి భూమి మీద కదా. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. ఏంటి? మన యొక్క అపరాధములు, మనం చేసిన పాపములు, దోషములు, వేషములు, వీటి వలన చూస్తే అంటే దేవుడు మన జీవితాన్ని ప్రొజెక్టర్ మీద వేస్తే మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. అలాంటి స్థితి నుంచి దేవుడు మరి మనల్ని బ్రతికిచ్చాడు. కేవలం తన కృపతో మనల్ని రక్షించాడండి. మరి అంత మంచి దేవుడు ఈరోజు స్తుతికి ఆరాధనకి పాత్రుడు. చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 34వ వచనం చూస్తే మనకి ఇక్కడ చిన్న ఒక సంగతులు తెలుస్తాయి. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు. చూసారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మరి అక్కడ ఒక వ్యక్తి ఎరుకో పట్టణానికి దిగి వెలుచు దొంగల చేతికి చిక్కాడు. ఒక వ్యక్తి దొంగల చేతికి చిక్కినప్పుడు దొంగలు అతని సమస్తాన్ని దోచుకొని పడేశారు. అంటే అతని పరిస్థితి ఎలా ఉందిగా? ఇంకా కొద్దిసేపు అయితే చనిపోయేవాడేమో ఆ ఎండకి. ఆ రోడ్డు మీద చాలామంది చూస్తాం, ఎవరి యొక్క ఆదరణ లేక, ఎవరు పట్టించుకోక యాక్సిడెంట్లు అయ్యి, ప్రమాదాలు అయ్యి, మూర్ఛ వచ్చి, లేదా ఫిట్స్ ఇట్లాంటివి వచ్చి, హార్ట్ అటాక్ వచ్చి రోడ్ల మీద చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఏంటంటే హార్ట్ అటాక్, హాస్పిటల్ తీసుకుపోయేలోపు చనిపోయిండు. ఫిట్స్ వచ్చాయి, గిలగలు కొట్టుకుంటాడు, హాస్పిటల్కి వెళ్ళేలోపు వస్తుంది. పెరాలసిస్, హాస్పిటల్కి పోయేలోపు చేయి దాడిపోయింది అంటారు కదా. హార్ట్ అటాక్ తీసుకెళ్ళేలోపు అయిపోయిండు. అంటే ఏంటి ఇక్కడ? అంటే మన దేవుడు ఎగ్జాక్ట్ మన పరిస్థితి కూడా ఎలా ఉందంటే చచ్చిన స్థితిలో ఉన్నాం మనం కదా. అలాంటి స్థితిని అంటే ఇక్కడ ఏం చేశాడు? ఒక సమరయుడు అతన్ని కాపాడాడు. కాపాడటమే కాకుండా అతని గాయాల కట్లు కట్టించి అతని మంచి చెడులు చూసి ఇంకేమైనా తక్కువ పడితే రేపు ఇస్తాను వెళ్తున్నాడు. ఎగ్జాక్ట్ దేవుడు కూడా మరి యేసుక్రీస్తు వారు ఈరోజు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు.
తన ప్రాణాన్ని పెట్టి నిన్ను రక్షించుకున్నాడు, నీ ప్రాణాన్ని కాపాడాడు కదా. మరి అలాంటి దేవుణ్ణి మరి నీ గాయములు కట్టాడు, నీ హృదయానికి ఎన్నో గాయములు అయ్యాయి, నీ శరీరానికి ఎన్నో గాయములు అయ్యాయి. మరి అంటే గాయాలని కట్టే దేవుడు అండి కదా. మరి అలాంటి దేవుడు మరి ఈరోజు స్తుతికి ఆరాధనకి పాత్రుడండి. ఇంకొక వాక్యం చూసి వచనం మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చాలండి. చూస్తారంటే ఇక్కడ ఎలాంటి ఆదరణ అంటే, ఒకానొక రోజు ఈ భూమి మీద నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, నేను ఏం చేస్తారండి, వదిలేసి వెళ్ళిపోతారు కదా. అంటే ఈరోజు మన పేపర్లో చూస్తే బిడ్డలు కోట్ల సంపాదన విదేశాల్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, 30 రోజులైంది, కానీ తిరిగి ఒక ఫోన్ చేయలేదు. అంటే 30 రోజుల నుంచి తల్లిదండ్రులకు పిల్లలకి కమ్యూనికేషన్ లేదు. వాళ్ళు ఎక్కడో అంటే నడవలే స్థితిలో ఏదో పరిస్థితిలో ఉన్నారు. ఆదరణ లేక, మంచినీళ్ళు అయితే తాపిచ్చావు లేక, బీపీ ఎక్కువైతే ట్యాబ్లెట్ వేసేవాడు లేక, షుగర్ ఎక్కువైతే ట్యాబ్లెట్ వేసేవాడు లేక, అంటే వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే కాపాడేవాడు లేక, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి కుళ్ళిన స్థితిలో ఉన్నారు. అంటే బిడ్డల యొక్క ఆదరణ ఏది అంటే, తల్లిదండ్రుల్ని సరే బిడ్డల్ని అంతకన్నా చదివించి ఉద్యోగాలు ఇచ్చి మరి విదేశాల్లో పంపిస్తే వాళ్ళ ప్రేమ ఎలా ఉంది, వాళ్ళ ఆదరణ, వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ ప్రేమ అంటే వదిలేశారు. ఇక అంటే రెక్కలు వచ్చి ఎగిరిపోయారు. ఈరోజు ఇంకా చాలామంది తల్లిదండ్రులు కూడా అంటే బిడ్డలను వదిలేస్తున్నారు. చాలా మనం పేపర్లో చూస్తే బిడ్డని కనటం కుండీలో ఏమంటారు, చెత్త కుండీలో పడేసిపోవటం. మొన్న ఒక ఆమె పేపర్లో చూస్తా, ట్రైన్లో బిడ్డని కానీ ఆ బాత్రూంలో వదిలేసిపోయిందట. ఎంత అసలు అది న్యూస్ చూసినప్పుడు ఎంత బాధేస్తుందో. బిడ్డలు లేక బయట ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తున్నారు కదా, బిడ్డలు లేక అలమటిస్తున్నారు, ఎన్నో డాక్టర్ల చుట్టూ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి బిడ్డలు అంటే తల్లి తన బిడ్డని ఎలా ఆదరిస్తుంది, ఒక బాత్రూమ్ దొడ్లో పడేసింది. ఇంకా నా చిన్నగా ఉన్నప్పుడు ప్రకాష్ నగర్లో ఒక ఆమె బిడ్డని కానీ చెత్త కుండీలో పడేసిపోయింది. అంటే ఈరోజు తల్లిదండ్రులు అంటే అందరి విషయం చెప్పట్లేదు, అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలామంది తల్లిదండ్రులు కూడా బిడ్డలు మాకు అవసరం లేదు అని వదిలేసే స్థితిలో ఉన్నారు. మరి అలాంటి స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తాడు, నిన్ను చేరదీస్తాడు కదా. ఈరోజు ఎంతోమంది అంటే ఎన్నో చోట్ల మరి దేవాలయాలకి, చర్చిలకు వెళ్ళి ప్రార్థించే వారిలో మీరు ఒక సర్వే కండక్ట్ చేయండి. ఎంతోమంది తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వదిలేసారని బాధపడే వాళ్ళు ఉన్నారు, పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు, దేవుడి దగ్గరికి వచ్చారు కదా. అంటే చర్చికి వచ్చి దేవుడిని ఆశ్రయిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఈరోజు ఆదరణ దొరికింది. అంటే ఎలా, దేవుడు చూపించేటువంటి ప్రేమ, దేవుడు తన ప్రేమ చేత వాళ్ళని మలుచుకుంటున్నాడు, దేవుడు తన యొక్క ప్రేమ చేత వాళ్ళని ఆదరిస్తున్నాడు, వాళ్ళ విరిగి నలిగిన హృదయాల్ని చక్కపరుస్తున్నాడు, వాళ్ళ గాయాలని కడుతున్నాడు, వాళ్ళ శారీరక మానసిక గాయాలని నయం చేసే దేవుడు అండి. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు అండి కదా. తల్లిదండ్రులు విడిచినా కానీ విడివని దేవుడు అంటున్నాడు. అందుకనే మనము ఇంకోటి యెషయా గ్రంథం చూస్తే 49వ అధ్యాయము ఇంకొక వాక్యం చూద్దాం. యెషయా 49:15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచురుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. చాలండి. చూసారు ఇక్కడ అంటే తన గర్భమున పుట్టిన బిడ్డను కూడా ఒక్కొక్కసారి తల్లి మర్చిపోయిద్దట కదా. అంటే మొన్న ఈ మధ్య కూడా న్యూస్లో చూసాం, పాపకి చలి పుడుతుందని మంచి రగ్గు కప్పింది, ఇక మర్చిపోయింది, రీల్స్లో పడిపోయింది. ఆ బిడ్డ మరి 3 నెలలు 6 నెలల బిడ్డ ఊపిరాడక చనిపోయింది. 1 గంట తర్వాత తీస్తే డెడ్. ఏంటంటే ఊపిరాడక, పోస్ట్ మార్టంలో ఏం తేలింది, ఊపిరాడక. అంటే ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఆ రీల్స్లో పడి, ఆ యూట్యూబ్లో పడి, ఆ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రకరకాల చెత్త సోషల్ మీడియాలో పడి పిల్లల్ని మర్చిపోతున్నారు. ఇంత బాధాకర విషయం కదా. చిన్న దీని మీద రీల్స్ కూడా వచ్చాయి. అంటే ఒక తల్లి ఒక పాలపీక బిడ్డ ఆడ కూర్చుంటే ఇలా చూసి ఇలా పెడితే
వాడికి అందట్లే ఎంతసేపు అయినా కానీ అలానే ఉంది. అంటే కనీసం పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు అంటే సోషల్ మీడియా కావచ్చు, నీకున్నటువంటి వ్యసనాలు కావచ్చు, నీకున్నటువంటి వ్యర్థమైన స్నేహాలు కావచ్చు, నీకున్నటువంటి దురాశలు కావచ్చు. ఈరోజు నీ ఆశ ఎక్కడుంది? పిల్లల మీద లేదు, వ్యర్థమైనటువంటి మీడియా మీద, వీటి మీద ఉంది. అంటే చూసారు, అంటే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, చంటి పిల్లల్ని జనరల్గా అయితే ఏ తల్లి తన బిడ్డను మర్చిపోదండి కదా. మనం లీడింగ్ వర్స్ ఏం చూసాం? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని వాక్యం చదివాం. అంటే తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో ఈరోజు దేవుడు ఎగ్జాక్ట్గా అంతకంటే ఎక్కువ నిన్ను ఆదరిస్తున్నాడు. కానీ ఒకానొక క్షణంలో అలాంటి తల్లి కూడా బిడ్డను మరుస్తుందేమో, కానీ నేను నిన్నెన్నడూ మరువను అని వాక్యం సెలవిస్తుందండి. ఎందుకని దేవుడు నిన్ను ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతుల మీదనే కదా. మనం లెగిస్తే మన చెయ్యిని ఎన్నిసార్లు చూస్తాం రోజులో? నీ చేతిని నువ్వు ఎన్నిసార్లు చూస్తావు? కుడి చేతిని చెప్పండి, లెక్కేసుకోండి. రాజు చూసినప్పుడల్లా ఒకసారి నెంబర్ వేయండి చేతి మీద, ఒక పేపర్ మీద. ఎన్నిసార్లు నీ చేతులు చూసుకున్నావు? నెంబర్ వేయండి. అంటే అరచేతి మీద అంటే దేవుడు అనుక్షణం నిన్ను కాపాడుకుంటూ నేను చూస్తూ ఉన్నాడని అర్థం కదా. అంటే ఆ విధంగా అంటే నువ్వు ఎక్కడ కింద పడిపోతావో నిన్ను కాపాడుతూ రక్షిస్తూ దేవుడు వస్తున్నాడు. అంత గొప్ప దేవుడు అండి కదా. ఈరోజు మరి దేవుడు మన చింతలు తీసేస్తున్నాడు, మన బాధలు తీసేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు స్తుతికి ఆరాధనకి పాత్రుడండి కదా. ఇంకొక 2 విషయాలు చూసి ముగించుకుందాం. అంటే బైబిల్లో కూడా కొంతమంది దేవుడి యొక్క ఆదరణ, దేవుడి యొక్క కృప పొంది నిలబడిన వ్యక్తులను, అందుట్లో మొదటిగా మనం నోవహు చూస్తే ఏం చేశాడు? దేవుడి యొక్క మాట విని తన నీతిని బట్టి ఆదరణ పొందాడండి కదా. సృష్టి మొత్తం నాశనం అయిపోయింది, నోవహు అతని కుటుంబమే మిగిలింది. ఎందుకు? అతడు దేవుడి దృష్టికి నీతిగా ఎంచబడ్డాడు, అతను దేవుడి దృష్టికి నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈరోజు కూడా నువ్వు నీ కుటుంబం ఆదరించబడాలి అంటే, దేవుడి కృప పొందాలంటే నీవు కూడా నీ స్వనీతిని కాకుండా దేవుడికి అనుగుణమైన నీతిని అనుసరిస్తేనే ఖచ్చితమైన ఆదరణ పొందుతాం కదా. ఈరోజు మనకి ఎన్ని రోగాలు వచ్చినా పోవట్లేదు, ఎన్ని బాధలు వచ్చినా పోవట్లేదు. కుటుంబాల్లో కల్మషాలు, గొడవలు కదా. ఎన్నో లాయర్ దగ్గర పోతే ఎన్నో రకరకాల కేసులు ఉంటాయి. మరి వాళ్ళని ఆదరించేవాళ్ళు లేరు చెప్పండి. వాళ్ళని ఎవరు ఆదరించారు? లాయర్ ఆదరిస్తాడా? జడ్జి ఆదరిస్తాడా? దేవుడే. అంటే వారు లాయర్లు, జడ్జీలు కాదు, దేవుడి దగ్గరికి వెళ్తే ఆదరిస్తాడండి కదా. కాబట్టి నోహు కూడా మరి ఆ రోజు దేవుడు చెప్పిందే చెప్పినట్టు చేశాడు. అంటే దేవుడు అతని నీతిని బట్టి అతని కుటుంబాన్ని ఆదరించాడు, అంటే చేర్చుకున్నాడు. మిగతా వాళ్ళందరూ వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళు తినుచు, త్రాగుచు, పెళ్లికిచ్చుచు, పెళ్లి చేసుకుంటూ, జల్సాలు చేసుకుంటూ, విగ్రహాలు తయారు చేసుకుంటూ, వాడికి నచ్చిన జీవితాన్ని, అంటే దేవుడిని మర్చిపోయారు. ఒక బంగారపు దూడని చేసుకుని ఒక మట్టి బొమ్మలో, ఒక బంగారపు బొమ్మలో దేవుడిని చూసుకుంటున్నారు. అంటే ఇలాంటి ప్రజలు నాకు వ్యర్థం అనుకున్నాడు. ఎగ్జాక్ట్గా ఈరోజు నీవు నేను కూడా దేవుడి చిత్త ప్రకారం లేకపోతే మనం కూడా విడబడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే దేవుడి నీతి మొదట దేన్ని వెతకాలి? నీతిని. అలా వెతికితేనే మనకి రక్షణ, ఆదరణ. రెండో వ్యక్తి మరి అబ్రహామును చూస్తే కదా, అబ్రహాం జీవితం కూడా మనకు అందరికీ తెలిసిందే. సింపుల్గా చెప్పాలంటే అతను విశ్వాసాన్ని బట్టి ఆదరణ పొందాడు. అంటే అబ్రహాంకి ఏం పేరు? తండ్రులకు తండ్రి కదా. అంటే బిడ్డలు లేని పరిస్థితి నుంచి, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల నుంచి, ఇచ్చిన బిడ్డల నుంచి ఎలాంటి పేరు పొందాడు? తండ్రులకు తండ్రి. మరి అంటే ఆ వయసులో దేవుడు అతన్ని ఆదరించాడు. మరి ఇప్పుడు యవ్వనంలో ఉన్న నీవు మరి దేవుణ్ణి ఇంకెంతగా ఆరాధించాలి? ఒకప్పుడైతే మరి ఇలాంటి బైబిళ్ళు కానీ, వాక్యాలు కానీ చెప్పేవాళ్ళు కానీ లేరు. ఈరోజు మనకి దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి వాక్య చెప్పే వ్యక్తులను ఇచ్చాడు, మంచి పాటలు పాడే పాటల ద్వారా ఆదరణ ఇచ్చే వ్యక్తులను ఇచ్చాడు, వాక్యాన్ని చెప్పే వాళ్ళని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి వాతావరణాన్ని ఇచ్చాడు. మరి నీవు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి చెప్పండి. కాబట్టి మనం ఆదరణ పొందాలి అంటే ఖచ్చితంగా దేవుడి నీతిని వెతకాలి. ఇంకొక అంటే ఆదరణ, దయ పొందిన స్త్రీ ఎవరంటే మరియ కదా. అంటే ఒక స్త్రీ ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారికి జననం ఇవ్వటం అంటే ఆనాడు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆదరణే. అంటే తన మంచితనాన్ని, తన నెమ్మదిని చూసి ఇచ్చాడండి కదా. అంటే దేవుడు మరి ఈ విధంగా మరి మనల్ని ఆదరిస్తూ వస్తున్నాడు. కాబట్టి మరి మనం కూడా మరి మనకి ఇంత మంచి ఆదరణ, ఈరోజు మనకున్నటువంటి ఆరోగ్యం కావచ్చు, ఆయుష్ కావచ్చు, మనకున్నటువంటి చిన్న చిన్న పనులు, ఉద్యోగాలు కావచ్చు, మనకున్నటువంటి ప్రతీది, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి విషయం బట్టి మరి నీ యొక్క ఆత్మకి రక్షణ బట్టి కావచ్చు, ప్రతి విషయాన్ని బట్టి ఈరోజు నీవు
దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి దేవుడు పంచుకున్న వాక్యాన్ని